ఏదైతేనేమి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ మొదలవుతోందని. అయితే ఒకే మంత్రి ఎక్కువ శాఖలు తీసుకొని సమాధానాలు చెప్పలేక తడబడుతున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే మొన్న అసెంబ్లీ చూసాం. మన అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయాన్ని పూర్తిగా రద్దు చేశారు. కాబట్టి ఇప్పటికైనా కాబోయే మంత్రులు కావచ్చు, పాత మంత్రులు కావచ్చు, కొద్దిగా ప్రిపేర్ అయ్యి అసెంబ్లీ సమావేశానికి వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అయితే కొత్తగా అవకాశం వచ్చేటువంటి రాజగోపాల్ రెడ్డి గారికి, వివేక్ వెంకటస్వామి గారికి, శ్రీహరి గారికి ముందుగా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేద్దాం. అయితే మంత్రి ఎవరు అనేది ఇక్కడ ముఖ్యం కాదు, కానీ ప్రతి మంత్రి కూడా ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేసి మంచి చర్చలు జరిగితే చూసే ప్రజలు కూడా సంతోషపడతారు. ఎందుకంటే అసెంబ్లీలో మనం చూస్తూ ఉన్నాం, చర్చలు అంత కరెక్ట్గా ఏం అనిపించట్లేదు. ఇక్కడ అంటే ప్రత్యేకంగా ప్రతిసారి సీఎం గారినే అంటున్నాం కాదు, కానీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా కొంచెం వల్గారిటీ ఎక్కువైంది. వల్గారిటీ ఒక రకమైన వల్గారిటీ కాదు, కొంచెం ఎవరైనా కాస్త సమావేశాలు చూద్దామని టీవీల ముందు కూర్చుంటే అసలు విషయం పక్కదారి బట్టి వల్గారిటీ వల్ల మంత్రుల మీద ఉండే గౌరవం లేకుండా పోతుంది. మరి మంత్రులు ఆ విధమైన ప్రవర్తన ఎందుకు ఉండాలి? రాబోయే తరానికి మీరు ఇచ్చే సందేశం మంత్రి పదవులు ఇచ్చేసి ఉపాధి కల్పించామని కాకుండా 100% ఉపాధి కల్పించామని అంట. ఉపాధి కల్పించామని కాకుండా సబ్జెక్ట్పై మంచి గ్రిప్ని తెచ్చుకొని అసెంబ్లీలో మంచి చర్చ జరిగితే బాగుంటుందని ఆలోచన. ఆ చర్చకి సభాపతి, సభానాయకులు, ప్రతిపక్ష నాయకులు మంచి అవకాశాన్ని కల్పించి చూసే ప్రజలు ఈ చర్చల ద్వారా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అనాలి. మొన్న అసెంబ్లీలో ఎంఐఎం సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ, ఇది మీ గాంధీ భవన్ కాదు, మీ గాంధీ భవన్లాగా మాడుతున్నారు ఇక్కడ అన్నారు. అది ఎంత ఇన్సల్ట్ అండి సభకి, అది ఎంత ఇన్సల్ట్. ఈ లెక్కను చూసుకుంటే జగదీష్ రెడ్డి గారు మాట్లాడింది కూడా ఇంచుమించు అదే మీనింగ్ కదా. ఇది మీ గాంధీ భవన్ కాదు అని నేను ఎలాగన్నారో, ఇది అంటే అక్కడ మీ అనేది అసెంబ్లీ కార్యాలయం నుంచి ఏ రకమైన సమాచారం లేదు కాబట్టి నీ అని ఉంటే 100% జగదీష్ రెడ్డి గారు తప్పే. ఒకవేళ మీ అని ఉంటే దాన్ని కన్సిడర్ చేయాల్సిందే. తప్పేంటి? ఏం తప్పు కాదు కదా. మీ సభ అంటే కాంగ్రెస్ వాళ్ళ సభ అని అన్నారు. అడగకూడదా ఏంటి? ప్రశ్నించకూడదా? 100%. అంటే ఇంకో విషయం ఏంటంటే ఇవాళ సామాన్యులు కూడా ప్రశ్నించడానికి రకరకాల వేదికలు వచ్చాయి. ఆ వేదికలు సోషల్ మీడియా వేదికలు ఏదైనా ఉండొచ్చు. ఒక జర్నలిజం చదువుకున్న వ్యక్తి మాత్రమే ప్రశ్నించాలి అంటే సామాన్యుడు అడగకూడదా ప్రభుత్వాన్ని? సార్ మీరు తప్పు చేస్తున్నారు, సార్ మీకు ఇది మీరు చేస్తున్నారు, మాకు ఇది కావాలి, ఇది చెయ్యండి అని అడగటం తప్ప? ఏమో మరి అడగటం తప్పు అయితే మరి ఆ విషయం మరి అంత లోతైన అవగాహన నాకైతే లేదు. అడగొచ్చనే అనుకుంటాను. అయితే మరి కొత్త మంత్రులకైతే శుభాకాంక్షలు. మరి మంత్రివర్గం విస్తరించి అన్ని శాఖలను పూర్తి స్థాయిలో విస్తరించి మంచి పరిపాలన అందించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నా.